ओम गम गणाधिपतये नमः। ओम शं प्रत्यंगिराये नमः। ओम लं वाराहे नमः। ओम ह्रीं सकल सिद्ध गुरुदेवताभ्यो नमो नमः। श्री 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 वाराही समेत अधर्वना भद्रकाली प्रत्यंगिरा परमेश्वरी पीठम तुम्मल रोड सत्यसाई जिल्ला फोन नंबर 9490444196 పీఠం నుంచి ఈరోజు మనకు అద్భుతమైనటువంటి వీడియోతో చాలామంది బాధపడుతున్నటువంటి గ్రహ దోష సంబంధితమైనటువంటి నివారణ క్రియతో ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీతో తంత్ర పరిష్కారంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. కనుక ఈ వీడియోని మీరందరూ కూడా చూసి హైప్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి మీరందరూ కూడా ఈ యొక్క దోషముతో బాధపడేటువంటి వారందరికీ కూడా ఈ వీడియోను చేరేంత వరకు కూడా మీరు కృషి చేసి వారి యొక్క జీవితంలో సంప్రాప్తించిన దోషమును నివారణ చేయడంలో మీరు కూడా పాత్ర వహించి మీ యొక్క సకల సౌభాగ్యములను కూడా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోనికి వద్దాం. చాలామందికి కాల సర్ప దోషము అనేటువంటిది జాతకరీత్యా సంప్రాప్తించడం జరుగుతూ ఉంటుంది. చాలామందికి జాతకం చూసినప్పుడు జాతక చక్రమునందు ఈ యొక్క కాల సర్ప దోషము అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. చాలామంది చాలా రకాలైనటువంటి పరిష్కారాలు చాలా రకాలైనటువంటి మార్గాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మార్గం అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందినది. తంత్ర మార్గమునందు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో చెప్పబడినటువంటి తంత్ర నివారణ. కనుక ఈ నివారణను ఎలా చేయాలి? కాలసర్ప దోషంతో బాధపడేటువంటి వారు 11 వారములు ప్రతి సోమవారము లేదా శనివారము ఈ 2 రోజుల్లో ఏ రోజైనా చేయొచ్చండి. ఇవి విశిష్టమైనటువంటి దినములు. సాయంకాలము ప్రదోష సమయమునందు మీ చేతులతో బిల్వ పత్రములను స్పష్టముగా ఒక మాల 108 బిల్వ పత్రములను తీసుకొని ఒక మాలగా తయారు చేయండి. ఈ మాలను తయారు చేయడానికి వాడవలసినటువంటి దారం ఏమిరా అనగా తెల్లటి దారమును తీసుకొని దానికి పసుపును అద్ది ఆ పసుపు దారముతో బిల్వ పత్రములు 108 బిల్వ పత్రములను ఒక మాలగా తయారు చేసుకొని సాక్షాత్తు కూడా మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దేవాలయమునకు శివాలయమునకు ఈ మాలను అగరబత్తీలను అదేవిధంగా అత్తరు అంటామండి. అత్తరు ఇది పుష్పములకు సంబంధించిన అత్తరు అయితే చాలా అమోఘంగా ఉంటుంది. అనగా మల్లెపూలు కానీ రోజ్ కానీ మొగలి రేకులతో ఉన్నటువంటి ఇలాంటి యొక్క అత్తరును తీసుకొని వెళ్తే చాలా 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 పరమశివుడికి ఇష్టమైనటువంటిది ఈ అత్తరు. ఈ అత్తరుతో పాటు టెంకాయ, మనము పీచు తీసిన టెంకాయ కాకుండా పీచు అలాగే ఉన్నటువంటి టెంకాయ, స్వీట్ పాన్, ఆకులు ఒక్కలు కాదండి, స్వీట్ పాన్ అంటాము. స్వీట్ పాన్ తీసుకొని వెళ్ళండి. కర్పూరము, పరమశివునికి ఇష్టమైనటువంటి చెరకు రసము కానీ లేదా అనారంటాం మనం దానిమ్మతో తయారు చేసినటువంటి జ్యూస్ను కానీ ఏవి మిక్స్ ఉండకూడదండి. కనీసం అందులో పంచదార కూడా కలిపి ఉండకూడదు. ఇవన్నిటిని మీతో తీసుకొని వెళ్ళి వీలైతే పంచామృతాలను తీసుకొని వెళ్ళండి. అక్కడ మీకు పర్మిషన్ ఉంది. ఆ దేవాలయములతో మీ స్వహస్తములతోనే స్వామివారు మీరు అభిషేకం చేసుకోవచ్చు. అంటే ఈ పంచామృతాలను కూడా తీసుకొని వెళ్ళండి. ఇంకా అమోఘంగా ఈ యొక్క తంత్రం అనేటువంటిది పనిచేస్తుంది. వెళ్ళిన తర్వాత పరమశివునికి అభిషేకం చేయండి. అభిషేకం చేసినటువంటి తరువాత ఈ పంచామృతములతో అభిషేకం చేయండి. రెండవది. మూడవది, పరమశివునికి చెప్పాను కదా అనార్ జ్యూస్ లేదా చెరకు రసం, దీనిని అర్ధము పరమశివునికి అభిషేకం చేయండి, అర్ధము భోగుగా ఉంచండి. తర్వాత పరమశివుని యొక్క లింగానికి స్పష్టంగా అలంకరణ చేయండి. కొద్దిగా అత్తరు స్వామివారి మీద చల్లండి. చల్లేటప్పుడు స్వామివారికి మీద అత్తరును చల్లడానికి వాడేటువంటి మంత్రం ఏమనగా చాలా మందికి తెలియదండి. అందరూ మృత్యుంజయ మంత్రం అని అంటే దీనినే చెబుతూ ఉంటారు. ఇది మృత్యుంజయ మంత్రం కాదండి. చాలా మంది తెలియక పొరపాటు పడుతూ ఉన్నారు. ఇది పరమశివునికి అత్తరును లేదా సుగంధమైనటువంటి ద్రవ్యమును పరమశివునికి అభిషేకం చేసేటప్పుడు వాడేటువంటి మంత్రం. ఆ మంత్రం ఏమనగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వరువారుఖమే వందన మృత్యో వృక్షీయం అమృత ఆత్. ఇది పరమశివునికి మీరు తీసుకొని వెళ్ళినటువంటి అత్తరు చెల్లేటప్పుడు 11 సార్లు స్వామివారికి మంత్రమును
చెప్పండి. పిదప ధూప దీప నైవేద్యాలతో పరమశివుడు వారికి నమస్కారం చేసుకోండి. మీతో తీసుకొని వెళ్ళినటువంటి ఆ యొక్క బిల్వ పత్రముల యొక్క మాలను పరమశివునికి సమర్పించండి. ఆ టెంకాయ ఏ విధంగా తీసుకొని వెళ్ళారో ఆ టెంకాయని పరమశివుని యొక్క లింగము ముందర ఉంచి నమస్కారం చేసుకొని స్వామివారికి సంకల్పం చెప్పండి. ఏ విధమైన సంకల్పం? తండ్రి పరమశివుడా, మహానుభావ, నాకు సంప్రాప్తించినటువంటి ఈ యొక్క కాల సర్ప దోష నివారణము కోసము ఈ తంత్రక్రియను ఆరంభిస్తున్నాను కనుక నేను చేసేటువంటి ఈ యొక్క అభిషేకములను, ఈ యొక్క శృంగార సేవను, ఈ యొక్క భోగును మీరు స్వీకరించి నాకు సంప్రాప్తించిన ఈ దోషము నుంచి నన్ను విముక్తి చేయండి తండ్రి అని చెప్పి ఇలా మొదటి వారము నుంచి 11వ వారం వరకు యథాతథముగా ఇదే విధంగా చేయాలి. చేసినటువంటి పిదప 11వ వారం వెళ్ళేటప్పుడు ఈ ద్రవ్యములు అన్నిటితో పాటు పరమశివునికి మహానుభావుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వెండిది, ఈ పరిమాణములో ఉన్నటువంటి వెండిది పాము యొక్క పడగతో కూడినటువంటి ఒక ప్రతిమ వస్తుంది. అది అన్ని చోట్ల దొరుకుతుంది. ప్రతి చోట వెండిది దొరుకుతుంది. వెండిదే ఉంచాలి, వేరేది ఉంచకూడదు. మళ్ళీ కమెంట్లో దయచేసి ఎవరు అడగద్దండి, రాగిది ఉంచచ్చా, ఇత్తడిది ఉంచచ్చా, బంగారుది ఉంచచ్చా. బంగారు ఉంచకూడదండి. మీ దగ్గర డబ్బులున్నా ధనవంతులైనా కూడా కేవలం వెండిది మాత్రమే ఉంచాలి. వెండిది తీసుకొని వెళ్ళి ఈ కైంకర్యం అంతా చేసినటువంటి తర్వాత బిల్వ పత్రమును అలా ఉంచి బిల్వ పత్రము మీద ఈ యొక్క పామును మనం ఏదైతే సర్పమును తీసుకుని వెళ్ళామో దానిని ఉంచి పరమశివునికి నమస్కారం చేసుకొని సకల నాగ దేవి దేవతలకు కూడా నమస్కారం చేసుకొని సర్పరాజుకు నమస్కారము చేసుకొని తండ్రి పరమేశ్వర, ఈ 11 వారములు కూడా నిరాటంకముగా నిర్విఘ్నముగా నేను చేసినటువంటి తంత్రమును మీరు స్వీకరించి నా యొక్క కళ్యాణమును చేశారు. ఇప్పుడు నేను సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కైంకర్యమును కూడా స్వీకరించి ఇంతటితో నేను చేసిన తంత్ర క్రియను ఈ వారముతో ముగిస్తున్నాను అని చెప్పి నమస్కారము చేసుకొని అక్కడ అది ఉంచి వీలైతే ఒక 5 మంది ముత్తైదులకు వస్త్రం ఏదైనా కూడా మీ శక్తి కొద్దీ, మీరు చీర ఇవ్వగలరంటే చీరలు ఇవ్వండి, లేదు అని అంటే జాకెట్ ఇవ్వగలంటే జాకెట్టు, పసుపు, కుంకుమ, కావలసినటువంటి పూజా సామాగ్రి, వారికి ఒక టెంకాయ, పీచు తీయని టెంకాయి, గాజులు, పసుపు, కుంకుమ, కాటుక ఇలాంటివన్నీ కూడా వారికి సమర్పించి వారి యొక్క పాద పద్మముల మీద పడి ఆశీర్వాదం తీసుకొని ఎవరికైనా కూడా దాన రూపంలో అక్కడ ఉన్నటువంటి స్వామీజీకి కానీ వారికి కానీ ఒకరోజు భుక్తి కోసం, అనగా వారు తినడానికి కావలసిన సరిపడినటువంటి ఆ యొక్క ద్రవ్యమును మీరు ధన రూపంలోనైనా ఇవ్వచ్చు, లేదా ధన రూపంలో లేదనంటే మీరు ఆ వస్తు రూపైన కూడా వారికి ఇవ్వవచ్చు. ఇంకోటి చెప్తున్నారు, పరమశివుని యొక్క లింగమునకు మీ స్వహస్తములతో అభిషేకము చేస్తే 100కు 100% కూడా ఈ తంత్రం యొక్క పూర్తి ఫలము మీకు దక్కుతుంది. అభిషేకము చేయని ఎడల ఇందులో ఫలం అనేటువంటిది 50 to 60% వరకు మాత్రమే దక్కుతుంది. కనుక అలాంటి దేవాలయాలను ఆశ్రయించండి, అలాంటి దేవాలయాలకు వెళ్ళి మీకు సంప్రాప్తించిన దోషమును నివారణ పొందండి. కూర్చొని పరమశివుని యొక్క పంచాక్షరి మంత్రమును అక్కడే జపం చెయ్యండి. ఒక ముహూర్త కాలము మీరు వెళ్ళినటువంటి మొదటి వారం నుంచి 11వ వారం వరకు, లేదా పరమశివుని యొక్క అష్టోత్తర శతనామావళితో మీరు పుష్పములను కానీ లేదా అదే బిల్వపత్రములను కొద్దిగా తీసుకుని వెళ్ళి పరమశివునికి అష్టోత్తర శతనామావళి కార్యక్రమంతో స్వామివారికి సమర్పణ చెయ్యండి. వీలైనంత వరకు కైంకర్యమును ఎక్కువ చెయ్యండి, తక్కువ చెయ్యొద్దండి. నేను చెప్పిన దానికన్నా ఇంకా వీలైతే ఎక్కువ చేస్తే ఫలము ఫలితము ఇంకా బాగుంటుంది. తక్కువ చేస్తే అది తంత్రము అని అనిపించుకోదు. మన ఖాద్రీపురమునందు మహానుభావుడైనటువంటి ఖాద్రి మహాలింగేశ్వర స్వాముల వారిని 11 యంత్రములతో స్వహస్తములతో, నా స్వహస్తములతో, అదేవిధంగా కంచి పరమాచార్యులు వారు రచించినటువంటి స్వహస్తములతో రాయబడినటువంటి యంత్రములతో, ప్రాణ ప్రతిష్టాది నాడీ సంధాన కైంకర్యములతో ఆగమ శాస్త్రబద్ధముగా మహానుభావునికి ప్రాణ ప్రతిష్ఠ కైంకర్యము ద్వారా స్వామివారిని ప్రతిష్ఠ చేశాము. అదేవిధంగా ఆ మహానుభావునికి ఎదుటగా ఖాద్రి మహాబసవేశ్వర స్వాముల వారిని కూడా
ప్రాణ ప్రతిష్ఠ ద్వారా స్వామివారిని కూడా అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. రండి పీఠానికి. మీకు సంప్రాప్తించినటువంటి ఏ దోషమునైనా కూడా అక్కడ ఉన్నటువంటి సర్వ దశ మహావిద్యా దేవీ దేవతలు, ఖాద్రి మహాబసవేశ్వర స్వామి సహిత మహాలింగేశ్వర స్వాముల వారు, వారాహి మాత, ప్రత్యంగిరా మాత, ఉచ్చిష్ట గణపతి స్వాముల వారు, శరవణాభవ స్కంద స్వాముల వారు, దక్షిణాముఖ కాలభైరవుడు, దక్షిణాముఖ ఆంజనేయ స్వాముల వారు, ఇలాంటి మహానుభావులు పరివార గణముగా కలిగినటువంటి సుప్రసిద్ధ మహాపుణ్యక్షేత్రము, మహాపుణ్య పీఠము మన ఖాద్రి వారాహి సమేత అధర్మణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం. రండి. ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ప్రాంతముల నుంచి వచ్చి వారి యొక్క కష్టములను, అనారోగ్యములను తొలగించుకొని వెళుతూ ఉన్నారు. మీరు కూడా రండి. మీ జీవితంలో సంప్రాప్తించినటువంటి సర్వ దోషములను నివారించుకొని వెళ్ళి మీ జీవితమునందు సకల సన్మంగళములను కూడా పొందుతారు. ఖచ్చితముగా భగవతి కరుణా కటాక్షాలు మీ మీద ఉంటాయి అని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.